గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ఆరోపిస్తుండగా అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశామంటుంది ప్రభుత్వం. కిడ్నాప్, దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఫోన్ కీలకంగా మారడంతో ఫోన్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన దాని ఆచూకీ దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వంశీపై ఉన్న పాత కేసులపైన పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అడ్డగోలుగా దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారు. ఎదురు వచ్చిన వారితో దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడేలా చేశారు. కేసులు పెడితే తీవ్రంగా హింసించేవారు. వైసీపీ పాలించిన 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో రాష్ట్రంలో నమోదయ్యాయి. వైసీపీ నేతల తప్పును ప్రశ్నించిన వారిని అధికారం అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసేవారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగింది. చాలా చోట్ల పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలలా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ మొదట 2019లో టీడీపీ టికెట్తో గెలిచినప్పటికీ జగన్ పంచకు చేరి ఫక్తు వైసీపీ నేతలాగా చెలరేగిపోయారు. వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ ఫోన్ కోసం హైదరాబాద్లోని రాయదుర్గంలో ఆయన నివాసంలో 2 గంటల పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించినా కూడా ఫోన్ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోయారు. మరోవైపు అరెస్టు సమయంలో వల్లభనేని వంశీ దాదాపు గంట పాటు ఫోన్లో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే వంశీ ఫోన్ చివరిసారిగా రాయదుర్గంలోని ఆయన నివాసంలోనే ఉన్నట్లుగా సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. కానీ 2 గంటల పాటు వెతికినా పోలీసులకు ఫోన్ జాడా తెలియకపోవడం విచిత్రం. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఫోన్ ఐపీడీఆర్ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద అధికారంలో ఉన్న 5 ఏళ్లు గన్నవరం నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆయన తాలూకా పెండింగ్ కేసులపై కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న కేసులను బయటకు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాకుండా అజ్ఞాతంలో ఉండటంతో దర్యాప్తుకు అంతరాయం కలిగింది. అలాంటి పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి రిమాండ్లో ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఇవే కాకుండా గతంలో వంశీ చేసిన అక్రమాలు, అరాచకాలపై కొత్తగా మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రంగబాబు గతంలో వంశీకి అనుచరుడుగా ఉండేవాడు. యార్లగడ్డ వెంకట్రావుతో పాటు రంగబాబు కూడా టీడీపీలో చేరిన తర్వాత కక్ష పెంచుకున్న వంశీ తన అనుచరులతో రంగబాబుపై దాడి చేయించి తీవ్రంగా కొట్టారు. వైసీపీ హయాంలో ఈ ఘటనపై గన్నవరం పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్విచారణ జరిపి హత్యాయత్నం కింద 307 సెక్షన్ చేర్చారు. ఈ దాడి వెనుక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయని ఆయన్ని నిందితుడిగా చేర్చి వంశీని కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలిసింది. ఇక హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో గత ఏడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ A2గా ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడైన శ్రీనివాసరావు తన స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు. ఈ కేసులో కూడా వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారట. గత ఏడాది ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై తేలప్రోలులో వంశీ దాడికి పాల్పడ్డారు. దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వంశీకి 41A నోటీస్ కూడా ఇచ్చినా ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులను పోలీసులు పీటీ వారెంట్ వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు హైకోర్టులో ఉపశమనం ఉంది. ఆ తర్వాత కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వంశీ కేసుల చట్టంలో గట్టిగానే ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది.